రెడ్డి కూడా అగ్ని పరీక్షగా మారిందా? ఒక మంత్రి కుటుంబం నుండి వచ్చినటువంటి ధిక్కార స్వరం, ఆ స్వరాన్ని కంట్రోల్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఆ చర్యలకు మద్దతుగా తెర మీదకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇదంతా చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఆట మొదలైందా? సురేఖపై చర్యలు నిర్ణయం ఇక రేవంత్ కు బల పరీక్షగా మారిందా? ఇక కొండా సుష్మిత వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ లో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది. సురేఖకు షోకాజ్ నోటీసులు, ఆమె వివరణ, ఆ తర్వాత రేవంత్ కు మద్దతుగా ఎమ్మెల్యేల వరుస ప్రకటనలు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇక నిజంగా రేవంత్ నాయకత్వానికి వచ్చినటువంటి బలం ఎంత? ఆ మద్దతు వెనుక ఉన్నటువంటి రాజకీయ లెక్కలెంత? దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సుష్మిత వ్యాఖ్యలను ఖండిస్తూ చర్యలకు కోరారు. ఇక మరోవైపు 18 మంది ఎమ్మెల్యేలే రేవంత్ కు అండగా నిలిచారా? అలా అయితే మిగిలిన వాళ్ళు ఎక్కడ? ఒక్క మంత్రి కూడా ఎందుకు ముందుకు రాకపోవడంలో ఉన్నటువంటి మతలబేంటి? మంత్రులు వ్యూహాత్మకంగానే మౌనం వహించారా, లేక అది పార్టీ అంతర్గత సమీకరణాలపై వాళ్ళకున్నటువంటి భయమా అన్న వాదనలు పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా మరో కీలక ప్రశ్న, ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒకరు కూడా ఈ వ్యవహారంలో కనిపించలేదు. వాళ్ళు పరిస్థితిని గమనిస్తున్నారా? ఇటువైపు గాలి వీస్తుందో చూసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా, లేక ఇదంతా పూర్తిగా రేవంత్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతల వ్యవహారం అంటూ కూడా భావిస్తున్నారా? ఇక్కడ నుండే మరో పెద్ద చర్చ కూడా మొదలవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ 2 వర్గాలుగా విడిపోయిందా? ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వం, మరోవైపు పాత కాంగ్రెస్ నేతల రాజకీయ అస్తిత్వం. అంటే రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి మారుతోందా? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ చర్చలుగా జోరందుకున్నాయి. ఇక సుష్మిత వ్యాఖ్యల్లో కూడా పార్టీ పాత నేతలను పక్కన పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి కాంగ్రెస్ లో స్థానం లేదనే స్థాయిలో స్పందిస్తున్నారు. ఇక అసలు హీట్ ఇక్కడే. కొండా సురేఖతో మొదలైనటువంటి వివాదంలోకి రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? సుష్మిత వ్యవహారంపై మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ఇలాంటి నేతల పేర్లను కూడా ప్రస్తావించడం దేనికి సంకేతం అన్నది ఇక్కడ అసలు పాయింట్. ఒకరిపై చర్యలకు డిమాండ్ చేస్తూ మొదలైనటువంటి వ్యవహారం ఇక పార్టీలో మరికొందరి మెడకు చుట్టుకోబోతోందా? తేనె తుట్టెను కదిపినట్టుగా ఒక్క పేరు బయటకు వస్తే మరిన్ని పేర్లు బయటకు వస్తున్నాయా? ఇక అసలు ప్రశ్న మిగిలే ఉంది. నిజంగా ఈ మాటల ఎమ్మెల్యేలు మనసులో నుంచి స్వయంగా వచ్చాయా, లేక రేవంత్ నాయకత్వాన్ని కాపాడేందుకు ఒక రాజకీయ స్క్రిప్ట్తో అందరూ మాట్లాడుతున్నారా? ఇక ఎదురే ఒక సమయంలో ఒకే లైన్లో ఒకే రకమైనటువంటి ఆరోపణలతో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడడం రాజకీయ ఆసక్తిగా మారుతుంది. ఇది కేవలం కొండా కుటుంబంపై కోపమా, లేక రేవంత్ నాయకత్వానికి సవాల్ చేసే ప్రతి స్వరానికి ఇదే సమాధానం అన్న సంకేతమా అన్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతలే సమాధానాలు వెతుకుంటున్నారు. మరోవైపు సురేఖ మాత్రం తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. ఇక పార్టీపై, ముఖ్యమంత్రిపై తనకు గౌరవం ఉందని, తాను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. అయితే పార్టీకి ఇప్పుడు అసలు సమస్య ఇదే. తల్లి పార్టీ లైన్లోనే ఉంటే కూతురు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ ఎలా ముగుస్తుంది? సురేఖపై చర్య తీసుకుంటే గనక ఒక మంత్రి మీద చర్యగా మిగులుతోందా, లేక పార్టీలో అసమ్మతి స్వరాలకు గట్టి హెచ్చరికగా మారుతుందా? చర్యలు తీసుకోకపోతే రేవంత్ నాయకత్వాన్ని బలహీనపడిందనే సంకేతం వెళ్తుందా? ఇదే అసలు అగ్ని పరీక్ష. చర్య తీసుకున్నా సమస్య, చర్య తీసుకోకపోయినా సమస్య. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఇప్పుడు కొండా కుటుంబం వర్సెస్ రేవంత్ మాత్రమే కాదు. ఇది రేవంత్ నాయకత్వానికి ఎవరు ఎంత దూరం, ఎవరు ఎంత దగ్గర, ఎవరు మౌనంగా ఉన్నారు, ఎవరు బహిరంగంగా నిలుస్తున్నారు అన్న దాన్ని బయట పెడుతున్నటువంటి రాజకీయ లిట్మస్ టెస్ట్ గా మారుతోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తున్నటువంటి అసలు ప్రశ్న ఏంటంటే, కొండా సురేఖ ఎపిసోడ్ కు రేవంత్ ఫుల్ స్టాప్ పెడతారా, లేక కొండా ఎపిసోడ్ తో మొదలైనటువంటి ఈ మంట ఇంకా ఎవరెవరి వైపు వ్యాపించబోతోంది? రేవంత్ కి ఇది కేవలం క్రమశిక్షణ పరీక్ష కాదు, పార్టీలో తన నాయకత్వానికి అసలు బలం ఎంతుందో తేల్చే బల పరీక్ష అంటున్నారు తలపండిన రాజకీయ విశ్లేషకులు.